ఆపరేషన్ సింధూర్ పై మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు. సుప్రీంకోర్టు హెచ్చరించినా మారని బీజేపీ నేతల తీరు. సోఫియా ఖురేషిపై మరో నేత అనుచిత వ్యాఖ్యలు. భారత సైన్యాన్ని అవమానించడమేనంటూ విమర్శల వెల్లువ. సైన్యాన్ని, యుద్ధాన్ని, దేశభక్తిని రాజకీయాలకు ముడిపెడితే దాని విపరీత పరిణామాలు, పర్యవసనాలు ఎంత తీవ్రంగా ఉంటాయో బీజేపీ వ్యవహార శైలి తెలుపుతున్నది. ఇటీవల ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న సైనికులపైన, ఆపరేషన్ గురించి మీడియాకు వెల్లడించిన అధికారులపైన కమలం పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు అనుచితంగా ఉంటున్నాయి. దీనిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినా ఆ నాయకుల తీరు మారడం లేదు. ఇటీవల మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా భారత సైన్యాధికారి కర్నల్ సోఫియా ఖురేషిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మధ్యప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు జగదీష్ దేవ్డా ఆపరేషన్ సింధూర్ పై చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. శుక్రవారం బబుల్పూర్లో సివిల్ డిఫెన్స్ వాలంటీర్లకు సంబంధించిన ఒక కార్యక్రమంలో పాల్గొని దేవ్డా మాట్లాడారు. మొన్ననే సుప్రీంకోర్టు అన్నారు, ఇటువంటి మాటలు మాట్లాడకంటే సుప్రీంకోర్టు మాకంటే ఏమన్నా ఎక్కువనా, మోడీ కంటే ఎక్కువనా సుప్రీంకోర్టు, లేకపోతే బీజేపీ కంటే ఎక్కువనా సుప్రీంకోర్టు, ఎన్డీఏ ప్రభుత్వం కంటే ఎక్కువనా అన్నట్టు వీళ్ళ దురుసుతనం, వీళ్ళ నోటికి వచ్చిన మరి దాని బలుపనల్లా ఏమనాలో వాళ్ళకు వదిలిపెట్టాలి. ఇక సోఫియా ఖురేషి మీద వీళ్ళ మాట్లాడిన మాటలు ఏంటంటే టెర్రర్లకు సిస్టర్ అని చెప్పింది. టెర్రరిస్టులకు సిస్టరు, పాకిస్తాన్ సిస్టరు అని ఆమె మీద దుమ్మెత్తి పోసే ప్రయత్నం చేసింది. ఇక హోమిక సింగ్ మీద ఏం చేసిండ్రు, హోమిక సింగ్ కులమేందో మాకు తెలియదు, ఆమె కులం తెస్తే వేరే తీరుగా మాట్లాడేటోళ్ళం అని ఆమె మీద మాట్లాడాను. ఇట్లా కులము, అదేవిధంగా మతము ఇప్పటికైనా అర్థం చేసుకోరు. మతము రాజ్యాన్ని నడిపితే ఎంత భయానకంగా ఉంటుంది దేశ ప్రజల పరిస్థితి అనేది అర్థం చేసుకోరు. ఇప్పుడు అదే నడుస్తుంది. మతం పేరు మీద వీళ్ళు జనాలకు ముందు పిచ్చెక్కించి, ఆ తర్వాత ధరలు పెంచి, ఆ తర్వాత పాకిస్తాన్ తోటి యుద్ధం చేతగాకపోయినా ఆఖరికి మాదే కరెక్ట్ అన్నట్టు మళ్ళా ఈ మత పిచ్చి ఎక్కిన వాళ్ళతోటి ఇతరుల మీద నిందలేపిస్తూ, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని దేశద్రోహులు అంటూ ఇట్లా రకరకాలుగా మబ్బెలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఎప్పుడు మతము రాజకీయాల్లో జోక్యం చేసుకోకూడదు. కానీ మనం ఏం చేస్తాను, మతాన్ని చూసే ఓట్లేస్తాను. దానివల్ల ఈరోజు మనం పాకిస్తాన్ లాంటి ఉగ్రవాద దేశం ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.